ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ 17వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆదివారం. తిథి విదియ, రాత్రి 11 గంటల 26 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి, రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 1 గంట 37 నిమిషాల నుంచి 3 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3 గంటల 54 నిమిషాల నుంచి 4 గంటల 40 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 8 నిమిషాల నుంచి రాత్రి 6 గంటల 40 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 56 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు. ఈ రోజు విశేషం కార్తీక ఆదివారం. ఈ కార్తీక ఆదివారం రోజున ఆదిత్యుణ్ణి, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర రోగం, శిరోరోగం, కుష్టు రోగం తగ్గుతాయి. ఆదిత్యుణ్ణి పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి 1 మాసం, 1 సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు రోగ తీవ్రతను అనుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసం అంటే చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరద్ ఋతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసం అంటేనే స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వన భోజనాలు వంటి వాటిని చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం. నా కార్తీక నమో మాసః నా దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం నా తీర్థం గంగా యాస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదంతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానమాచరించాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించిన, ఆరాధించిన, దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించడం, నదిలో దీపాలు వదలడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించాలి. కార్తీక మాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్ర సమయంలో శివాలయాల్లో కానీ, వైష్ణవాలయాల్లో కానీ, గోపుర ద్వారం వద్ద కానీ, దేవుని సన్నిధానంలో కానీ, ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడా పుణ్యప్రదమే. కార్తీక ఆదివారం లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయల పైన ఒత్తులు వేసి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నెయ్యితో కానీ, అవిసె నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తిని పొందుతాయని పురాణ కథనం. కార్తీక మాసంలో చెయ్యకూడని పనులు: ఇంగువ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడికాయ, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు కార్తీక మాసంలో తినడం నిషేధం. ఆదివారం రోజు కొబ్బరికాయ, ఉసిరికాయ తినకూడదు. భోజన సమయంలో మౌనంగా ఉండాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు అనుకూల కాలం పొందుతారు. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో కీర్తి వస్తుంది. మిత్రుల వల్ల శక్తి పెరుగుతుంది. కాదు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఒక ఆపద వచ్చిపోతుంది. ఇంట్లో వారికి చెప్పి బయటకు వెళ్ళాలి. శాంతంగా మాట్లాడాలి. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. రుణ సమస్యకు మార్గం గోచరిస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు.
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనసు పెట్టి పనిచేయండి. కార్యసిద్ధి ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. అధికార లాభం ఉంది. మొహమాటం వల్ల నష్టం రానియకండి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగుతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించండి. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. విదేశీయాన ప్రయత్నం సులభం అవుతుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. ఈ రాశి వారు పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ గృహ యోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విష్ణుమూర్తిని స్మరిస్తే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి గౌరవ మర్యాదలకు లోటుండదు. మనోబలం రక్షిస్తుంది. కార్యసిద్ధికై ప్రయత్నించండి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు వస్తాయి. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. ముఖ్య వ్యక్తులతో సంప్రదింపులు అవసరం. వ్యాపారంలో కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. శారీరకంగా బలహీనులవుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిరీత్యా కొన్ని సమస్యలు తీరుతాయి. ఈ రాశి వారు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కళాకారుల యత్నాలలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సూర్యస్థితి మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల వల్ల ఇబ్బంది గోచరిస్తోంది. గ్రహబలం తక్కువగా ఉంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని పని పూర్తి చేయండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. మౌనమే మేలు చేస్తుంది. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలను విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
గణపతి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. మంచి కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అంతా మంచే జరుగుతుంది. నూతన ప్రయత్నాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం స్థిరత్వాన్ని ఇస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తోటివారిని కలుపుకుంటూ ముందుకు సాగాలి. ఇష్టదేవత ఆరాధన మంచిది. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన తొలగిపోతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నా విజయం మీదే అవుతుంది. కాలం కలిసి వస్తుంది. ఆశించింది దక్కుతుంది. సంకల్ప సిద్ధి విశేషంగా గోచరిస్తుంది. వేగవంతమైన నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార బలం బాగుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో విరోధం తొలగిపోతుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. గోవింద నామస్మరణ చేయండి. లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అదృష్ట యోగం ఉంది. విజయం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. తోటివారి సహకారాలు అందుతాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. ఒత్తిడి పనికిరాదు. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ధనయోగం బాగుంది. ధర్మ మార్గంలో కీర్తి పెరుగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు.
ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. శ్రమ పెరిగినా పట్టుదల ముందుకు నడిపిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు అనుకూలం. గ్రహబలం స్వల్పంగా ఉన్నందున శాంతంగా వ్యవహరించాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. వ్యయ ప్రయాసలు తొలగిపోతాయి. మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇష్టదైవారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్తమ కాలం పొందుతారు. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో గొప్ప ఫలితం లభిస్తుంది. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తగా వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మంచి భవిష్యత్తు గోచరిస్తోంది. వ్యాపారం బాగుంటుంది. ప్రారంభించిన ప్రతి పని కొత్త శక్తినిస్తుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టండి. మనోబలం స్థిరంగా ఉంటుంది. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఈ రాశి వారికి పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో వివాదాలు సర్దుబాటవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఛాన్స్ లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇష్టదైవ స్మరణతో శుభం కలుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. బద్దకించకుండా పని మొదలు పెట్టాలి. ప్రయత్న లోపం ఉండకూడదు. ఉద్యోగంలో చిన్న సమస్య ఎదురవుతుంది. కొత్త పని మొదలు పెట్టేటప్పుడు దగ్గర వారితో సంప్రదించండి. స్పష్టత వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. లేదంటే పని మధ్యలో ఆగే ప్రమాదం ఉంది. గృహ లాభం ఉంటుంది. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి. జీవితాశయం నెరవేరుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశివారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఉద్యోగంలో అనుకూలమైన సమయం. పలు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. ధైర్యంగా ఉండండి. దేనికి తొందరపడవద్దు. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారు ఉంటారు. సొంత నిర్ణయం మంచిది. ఆర్థిక పరిస్థితి మిశ్రమం.
ఆధ్యాత్మిక మార్గంలో శక్తి లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఒక శుభం జరుగుతుంది. స్వల్ప అనారోగ్య బాధలు తగ్గుతాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సూర్యస్థుతి మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో విజయం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా సంభాషించండి. తగిన ప్రణాళికతో గందరగోళ స్థితి తలెత్తకుండా చూసుకోవాలి. వ్యాపార పరంగా శుభకాలం నడుస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకొని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆనందం కలిగించే విషయాలు ఉంటాయి. సాహస కార్యాలు మేలు చేస్తాయి. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. చంద్రధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.